పేరేంటి? నా పేరు రఘునాథయ్య, మాది అన్నమయ్య జిల్లా. కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు దగ్గరలో ఉన్నారా లేదా? ఎలా అనిపిస్తుంది? మీలాంటి పెద్దవాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? 82లో పార్టీ పెట్టారు రామారావు. 83లో ప్రభుత్వం సంకీర్ణ పథకాలన్నీ పెట్టిన మహనీయుడు ఎవరంటే ఎన్టీ రామారావు. దాని ప్రకారంగా ఫాలో పడుతూ లేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మహనీయుడు. కానీ అన్ని పథకాలు పెట్టి ఒక పింఛను మాత్రము 70 రూపాయల కానించి 4,000 రూపాయలు చేసిన మహనీయుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఏమే ఇంత పింఛను ఎవరే కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వాల. కొత్త ప్రభుత్వం ఎలా అనిపించింది కదా? ఆ ప్రభుత్వం అవసరమేలే, మశానం అయిపోతుంది దేశము. ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగిద్ది అంటారు చంద్రబాబు నాయుడు? భలే మంచి జరుగుతుంది. తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు అందరికీ బాగా చెప్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మనకి ఇదే కావాలి. మనకు బడుగు బలహీన వర్గాల పార్టీ, బీద పార్టీలకు పెట్టింది రామారావు ఆ రోజు పెట్టింది. అంటే బేసిక్గా చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలకు మంచి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం ఉందా? అంటే మాటల వరకైనా చేతలో ఉందా? లేదు, 100% చేస్తాడు. మరి ఈ ప్రభుత్వం ద్వారా అంటే అభివృద్ధి జరిగిద్దండి. రాష్ట్రంలో అభివృద్ధి వెనకబడి ఉంది కదా, మళ్ళీ ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదా. ఈ చూడు, ఈ 5 ఏళ్లలోనే 80-90% అభివృద్ధి చెందుతుంది. ఆయన నాశనం చేసిపోయినాడు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? 5 సంవత్సరాలంత మశానం అయిపోయింది. పింఛన్ 4,000 చేస్తాడు, నిలబెట్టాడా మాట చెప్పినట్టుగానే? ఏంది ముందుగానే 3 నెలలు ఇది కూడా 7,000 ఇచ్చినాడు ఫస్ట్ చెప్పిన కానించే. నమ్మకం అయితే ఉందా మరి? 100% సార్. నమ్మచ్చా చంద్రబాబు నాయుడు? నమ్మచ్చా చంద్రబాబు నాయుడు? 100% నమ్మచ్చు. ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరుగుతుందా లేదు? మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం అయితే ఉంది. ముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్లో అన్ని సంక్షేమాలు ఇంటి వరకే చేరుతున్నాయి. అంటే జగన్ గారు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. ఎందుకు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటంటారు? అందరూ అసెంబ్లీకి వస్తేనే ప్రజలకు ఆలోచన ఉండేది కదా, ప్రజల గురించి ఆలోచించాలి కదా అని అంటారు కదా. మరి అసెంబ్లీకి వస్తే చర్యలు జరుగుతాయి కదా, ఎందుకు రాకపోవడానికి కారణం అంటే అసెంబ్లీకి వచ్చే ప్రతిపక్షం కూడా లేదు అనేసి అంటున్నారు కదా, అందుకోసం అది మెయిన్ రీజన్. అది ప్రజల గురించి ఆలోచించే మనుషులు అసెంబ్లీకి రావాలి కదా అని కూటమి ప్రభుత్వంగా. ప్రతిపక్షం అంటే వాళ్ళు అంతమంది వచ్చినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు విమర్శిస్తే కదా అది మంచి చెడ్డ అని తెలుస్తుంది. వాళ్ళు రాకుండా ఉంటే చాలా తప్పు. అక్కడికి వచ్చి వాళ్ళు విమర్శిస్తే ఎట్లా చేయాలంటే వాళ్ళు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కాబట్టి అలా. ఈ గవర్నమెంట్ ద్వారా ప్రజలకి ఏమైనా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. మాకు ముందుకు రాజధాని ఎలా ఉండబోతుంది? అమరావతి ఈసారి ఇంకా రాబోయే 10 ఏళ్ళలో మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యి నెంబర్ 1 ప్లేస్లో నిలబడుతుందని. అంటే గతంలో పంచాయతీలు డెవలప్మెంట్ అయినాయి అంటున్నారు కదా, గతంలో నిధులు పంపించామంటున్నారు. నిజమైన పంచాయతీలు డెవలప్మెంట్ అయ్యాయి? ఇప్పుడు వచ్చిన 3 నెలల్లోనే మా పంచాయతీలో ఎక్కేసుకుంటే తార్ రోడ్లు కానీ మొత్తం కూడా శాంక్షన్ అయ్యాయి. అదే 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా కానీ రోడ్లు కానీ ఏం పాపానే లేదు. గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు నిధులు పంపించాం, పంచాయతీలు డెవలప్మెంట్ అయ్యారు, ప్రతి పంచాయతీ చూడండి నిధులు పంపించాం అంటున్నారు. నిధులు పంపించారు కానీ పంచాయతీలు ఏం డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం అంటున్నారు. నిధులు ఇటు వెళ్ళినాయి అంటున్నారు. ఏంటి సార్? మా సర్పంచ్ గారు చెప్తారు చూడండి, ఏం నిధులు అయినాయి. ఆయన కూడా 2-3 సార్లు పేపర్ అనేది జరగలేదు అనేది ఏం లేదు. అంటే వాలంటీర్లు పెట్టి వ్యవస్థ బాగుండింది, కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది అనేసి అంటారు. మరి లైక్ ఇప్పుడు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, పింఛన్ 4,000 పెంచినారు. ఎలా అనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్? కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా వేస్ట్ ఆఫ్ టైం? ఒకసారి పింఛను 3,000 నుండి 4,000 ఇచ్చినారు. వాళ్ళు 200 5 ఏళ్ళు పెంచితే వీళ్ళు ఒకేసారి పెంచినారు కాబట్టి ప్రజలు అర్థం వేస్తుంది. మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? మంచిగా ఉంది ప్రభుత్వం, ఇంకోసారి మళ్ళీ కూడా ఇదే రావాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న బీచ్ సరౌండింగ్ పోర్టుల్లో తిరుగుతున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నారు, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా కరప్షన్ జరిగితే వితిన్ సెకండ్స్లో చేయడం ఇది చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ కూడా చెప్పేమని లేదు, బాగానే ఉంది. ఓకే సార్.